స్నేహమనే పదానికి అర్థం కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. 100 మంది మధ్య నిలబడ్డావు, నవ్వావు, ఫోటోలు తీశావు, స్టేటస్లు పెట్టావు. కాని ఒకరోజు జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు తెలిసింది, నీ చుట్టూ ఉన్న శబ్దమంతా నిజమైన మనుషులు కాదని. సంతోషంలో నీ భుజం మీద చేతులు వేసిన వాళ్ళు బాధలో నీ ఫోన్ కూడా ఎత్తలేదు. అది వాళ్ల తప్పు కాదు, కాని అదే నిజం. ఎందుకంటే సంతోషం పంచుకోవడం సులభం, బాధ పంచుకోవడం చాలా కష్టం. పుట్టినరోజు రోజు నీ ఇంట్లో జనాలు నిండిపోతారు. కేక్ కట్ చేసే ముందు నుంచే కెమెరాలు ఆన్ అవుతాయి. బెస్ట్ ఫ్రెండ్ అంటూ స్టోరీలు పెడతారు. కాని ఒకరోజు రాత్రి నువ్వు ఒంటరిగా ఏడుస్తుంటే అదే వాళ్ళు బిజీ బ్రో అని వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమవుతుంది, కొంతమంది నీ జీవితంలో జ్ఞాపకాల కోసం వస్తారు, కాని కొందరు మాత్రమే నీ గాయాల దగ్గర నిలబడతారు. ఫోన్లో 100 నోటిఫికేషన్లు రావచ్చు, గ్రూపుల్లో నీ పేరు 100 సార్లు వినిపించవచ్చు. కాని నువ్వు బాగున్నావా అని నిజంగా అడిగే మనిషి ఒక్కరే ఉంటాడు. ఆ ఒక్క మెసేజ్, ఆ ఒక్క కాల్, ఆ ఒక్క ఏమైందిరా అన్న మాట మనసు మొత్తం కరిగించేస్తుంది. ఎందుకంటే ప్రేమ పెద్ద పెద్ద మాటల్లో ఉండదు, మనల్ని మరచిపోకుండా చూసే చిన్న శ్రద్ధలో ఉంటుంది. ఒక రిజెక్షన్ లెటర్, ఒక ఫెయిల్డ్ డ్రీమ్, ఒక రాత్రి చాలు మనిషి లోపల ఎంత ఖాళీగా ఉన్నాడో బయటపడిపోతుంది. నువ్వు ఫోన్ తీసుకుని రా మాట్లాడాలి అని టైప్ చేస్తావు, మళ్ళీ డిలీట్ చేస్తావు. ఎందుకంటే నీ బాధ వాళ్లకు బర్డన్ అవుతుందేమో అని భయపడతావు. ఇది చాలామంది అబ్బాయిల నిజం. బాధ ఉన్నా చెప్పరు, ఎందుకంటే ప్రపంచం వాళ్లకు చిన్నప్పట్నుంచే నేర్పింది స్ట్రాంగ్గా ఉండు అని. కాని నిజమేంటంటే బలమైన మనుషులు కూడా ఒకరోజు విరిగిపోతారు. వాళ్లకు కూడా ఒక భుజం కావాలి, ఒక మనిషి కావాలి, తీర్పు ఇవ్వకుండా వినే ఒక మనసు కావాలి. రీడయ్యి రిప్లై రాకపోవడం మనిషిని లోపల్నుంచి చంపేస్తుంది. ఎందుకంటే ఇగ్నోర్ చెయ్యబడటం కన్నా పెద్ద నొప్పి లేదు. నీకోసం సమయం లేనివాళ్లు నీ జీవితంలో స్థానం పొందకూడదు. ఇది కోపంతో చెప్పే మాట కాదు, గౌరవంతో చెప్పే నిజం. ఖాళీ చైర్లు చాలా డేంజరస్, ఎందుకంటే అవి మనకి ఎవరు రాలేదో గుర్తు చేస్తాయి. నువ్వు క్యాంటీన్లో 4 చైర్స్ సేవ్ చేసి ఎదురుచూశావు, కాని ఒక్కొక్క చైర్ మళ్లీ లోపలికి నెట్టినప్పుడు నువ్వు చైర్స్ మాత్రమే కాదు, కొన్ని ఇల్యూషన్స్ కూడా వదిలేశావు. రాత్రి 3 గంటలు, ప్రపంచం మొత్తం నిద్రపోతుంది. కాని కొందరి బ్యాటిల్స్ అప్పుడే మొదలవుతాయి. గది చీకటిగా ఉంటుంది, ల్యాప్టాప్ లైట్ మాత్రమే ముఖంపై పడుతుంది. ఆ వెలుతురు కూడా ఓటమిలా అనిపిస్తుంది. అప్పుడు మనిషి లోపల ఒక్క ప్రశ్న మాత్రమే తిరుగుతూ ఉంటుంది, నేను నిజంగా ఒంటరినా? అప్పుడు ఫోన్ మోగింది. ఆ కాల్లో పెద్ద మాటలు లేవు, నేను బయట ఉన్నాను అన్న ఒక్క సెంటెన్స్ మాత్రమే ఉంది. కాని కొన్ని మాటలు మొత్తం జీవితాన్ని మార్చేస్తాయి. నిజమైన స్నేహితుడు ఎక్స్ప్లెనేషన్స్ అడగడు, అతను వచ్చేస్తాడు. నువ్వు ఏడుస్తున్నావా, కోపంగా ఉన్నావా, విరిగిపోయావా, అతనికి మ్యాటర్ కాదు. నీ పక్కన ఉండడం మాత్రమే అతనికి ముఖ్యం. అతను వచ్చి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వలేదు, స్ట్రాంగ్గా ఉండు అనలేదు, నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. మొదట నీకొక గ్లాస్ నీళ్ళిచ్చాడు. ఎందుకంటే నిజమైన కేర్ చిన్న పనుల్లో కనిపిస్తుంది. కొన్ని సైలెన్సెస్ మాటల కంటే ఎక్కువ కంఫర్ట్ ఇస్తాయి. అతను నీ పక్కన కూర్చున్నాడు, ఫోన్ తీసుకోలేదు, జడ్జ్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ ఉన్నాడు. కొన్నిసార్లు మనిషికి సొల్యూషన్స్ అవసరం లేదు, ప్రెసెన్స్ చాలు. వర్షం పడుతున్నప్పుడు 2 ఫ్రెండ్స్ నిశ్శబ్దంగా నిలబడటం, అది కూడా ఒక ప్రేమే. ఎందుకంటే ప్రతి బాధకు వర్డ్స్ ఉండవు. కొన్ని బాధలు కేవలం కంపెనీ మాత్రమే కోరుకుంటాయి. అదే సమయంలో ఇంకొక్కడు పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు, ఇంకొక్కడు పార్టీలో నవ్వుతున్నాడు, ఇంకొక్కడు సబ్ ఠీక్ హోగా అని టెక్స్ట్ చేసి ఫోన్ పక్కన పెట్టేశాడు. కాని ఒక్కడు మాత్రం నీ చీకటిలోకి నడుచుకుంటూ వచ్చాడు. అదే తేడా. అందరూ ఫ్రెండ్స్ కావచ్చు, కాని అందరూ మనుషులు కావు.
వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. నువ్వు పడిపోయిన ప్రతి చోట అతనే ఉన్నాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయిన రోజు, హార్ట్ బ్రేక్ వచ్చిన రోజు, జ్వరం వచ్చిన రాత్రి, ప్రపంచం వెళ్ళిపోయిన ప్రతి క్షణంలో అతను మాత్రం వెళ్ళలేదు. నిజమైన స్నేహితుడు లైఫ్లో లౌడ్గా ఉండడు. అతను బ్యాక్గ్రౌండ్లో ఉంటాడు. కాని నువ్వు పడిపోయినప్పుడు అతనే ఫస్ట్ కనిపిస్తాడు. చీకటిలో ఒక్క క్యాండిల్ చాలు. అది మొత్తం ప్రపంచాన్ని వెలిగించదు, కాని నువ్వు పూర్తిగా ఒంటరివి కాదని గుర్తు చేస్తుంది. నిజమైన మనుషులు కూడా అలానే ఉంటారు. హాస్పిటల్ వెయిటింగ్ రూముల్లో ఫియర్ ఎక్కువగా ఉంటుంది. అమ్మ హెల్త్ గురించి టెన్షన్, చేతిలో ఫార్మ్స్, తలలో కన్ఫ్యూజన్. అప్పుడు ఫోన్ కాంటాక్ట్స్లో చాలా పేర్లు యూజ్లెస్గా అనిపిస్తాయి. ఎందుకంటే హెల్ప్ చెయ్యలేని ఫ్రెండ్స్ కంటే పక్కన కూర్చునే ఒక్క మనిషి విలువ ఎక్కువ. లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది. అప్పుడు క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యమవుతుంది. 100 కాంటాక్ట్స్ అవసరముండదు. మిడ్నైట్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేసే ఒక్క మనిషి చాలు. కొంతమంది నీ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు, కాని నిజమైన ఫ్రెండ్ నీ ఫెయిల్యూర్స్ని కూడా క్యారీ చేస్తాడు. నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయిన రోజు అతను మాత్రం నీ మీద నమ్మకం వదలడు. ఒకరోజు నువ్వు హీల్ అవుతావు, మళ్ళీ నవ్వుతావు, మళ్ళీ సన్ రైజ్ చూడగలవు. కాని ఈసారి ఎవరు నిజంగా నీ వాళ్ళో తెలుసుకుని నవ్వుతావు. ఎందుకంటే జీవితంలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది, మనీ మనకి ఎవ్రీథింగ్ అనిపించిన రోజులు అసలు జీవితాన్ని అర్థం చేసుకోని రోజులు అని. డబ్బు వార్న్ చెయ్యొచ్చు, మళ్ళీ లూజ్ అవ్వచ్చు, మళ్ళీ సంపాదించొచ్చు. కాని మనిషి లోపల ఖాళీ అయిపోయినప్పుడు ఆ ఖాళీని నోట్స్తో నింపలేం. స్నేహం అనేది కలిసి ఫోటోస్ దిగడం కాదు, రోజూ మాట్లాడుకోవడం కాదు, పార్టీలు, రీల్సు, బర్త్డేస్ కూడా కాదు. స్నేహం అంటే నువ్వు చీకటిలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వెలుతురు తీసుకుని వచ్చే మనిషి. ఎందుకంటే లగ్జరీ రూంలో ఒంటరిగా ఏడవడం కన్నా చిన్న గదిలో నిజమైన మనుషులతో నవ్వడం గొప్పది. లైఫ్లో అందరూ క్లాప్ చేస్తారు, మీ సక్సెస్కి విసిల్స్ వేస్తారు, మీ శాలరీ చూసి రెస్పెక్ట్ ఇస్తారు. కాని ఫ్యూ పీపుల్ మాత్రమే నువ్వు పూర్తిగా విరిగిపోయినప్పుడు కూడా నీ దగ్గరే నిలబడతారు. అప్పుడు అర్థమవుతుంది, మనీ అటెన్షన్ని కొనగలదు, కాని అఫెక్షన్ని కాదు. మనీ ఫాలోవర్స్ని తెచ్చిపెడుతుంది, కాని మిడ్నైట్కి నీ బాధ వినే మనిషిని కాదు. నువ్వు ఎక్స్పెన్సివ్ కార్లో ఒంటరిగా ట్రావెల్ చెయ్యొచ్చు, కాని నీ సైలెన్స్ని అర్థం చేసుకునే ఒక్క మనిషి లేకపోతే ఆ జర్నీ ఎంటీగానే ఉంటుంది. ఎందుకంటే చివరికి మనిషి గుర్తుపెట్టుకునేది ఎంత మనీ సంపాదించాడో కాదు, ఎంత ప్రేమగా బ్రతికాడో. డబ్బు మళ్ళీ వస్తుంది, సక్సెస్ మళ్ళీ వస్తుంది, ఫెయిల్యూర్స్ కూడా వెళ్ళిపోతాయి. కాని కష్టంలో నీ పక్కన నిలబడిన మనిషి, అదే అసలు వెల్త్. అందుకే మనీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ మనీ ఈజ్ నాట్ లైఫ్. లైఫ్ అంటే నీ కన్నీళ్లు చూసి మౌనంగా పక్కన కూర్చునే ఫ్రెండ్, నీ ఓటమిలో కూడా నిన్ను వదలని అమ్మ, నీ చీకటిలోకి నడుచుకుంటూ వచ్చే మనుషులు. ఎందుకంటే చివరికి మనిషిని బ్రతికించేది మనీ కాదు, నువ్వు ఒంటరివి కాదు అని చెప్పే ఒక హృదయం.